మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ ఈ సందర్భంగా నరిగే నగేందర్ మాట్లాడుతూ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2 పంప్ హౌస్లు 2 మోటార్లతో పనులు కొనసాగుతున్నాయి. మార్కండేయ ప్రాజెక్టు వ్యయం 100 కోట్లతో గత 2.5 సంవత్సరాల నుంచి పనులు వేగవంతంగా నడుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఇన్ఛార్జి వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పరి శేఖర్, నాగయ్య, వెంకటేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బిజినేపల్లి మండలంలో ఈరోజు మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను బీఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మరి అలా పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్పీ పార్టీ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసినట్లయితే మరి ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు గత 2.5 సంవత్సరాల నుంచి త్వరితగతిన అతి వేగంతో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చేసి దీని వ్యయము 100 కోట్ల రూపాయలతోటి మరి 2 పంపు హౌజులు ఇక్కడ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ల ఇక్కడ 2 పంప్ హౌజులతోటి పనులు ప్రారంభమైనాయి. మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సంవత్సరాలు ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పడింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ త్వరితగతిన ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఇది ఇక్కడ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 100 కోట్లు. మరి దీని కింద 17 తాండాలు, మరి 5 గ్రామ పంచాయతీలు, మొత్తం ఈ 2 పంప్ హౌస్లు మొత్తం వచ్చేసి 7,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా మరి ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మరి పూర్తిగా అయితా ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ 2 పంపులు కూడా రన్ను చేయడం జరిగిందని ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు 7,000 ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఈ గొప్ప మరి ఈ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మరి త్వరితగతిన పూర్తి చేసి మరి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ వచ్చి బీఆర్ఎస్పీ బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీకి వెళ్ళి మేము వచ్చి అలా చేయడం జరిగింది. ఇక్కడ పనులు పూర్తి స్థాయిలో మరి కంప్లీట్ అయినాయని అధికారులు చెప్పడం జరిగింది.